కంటెంట్ నుంచి కొన్ని ప్రశ్నలు చూద్దామండి. టెట్ ఎగ్జామ్లో భాగంగా క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అని ఇచ్చారు. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేడు, బొగ్గు పాల గడువు బోవున మలినంబు విశ్వదావిరామ వినురవేమ అని ఇచ్చారు. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేదు, బొగ్గు పాల గడువు బోవున మలినంబు విశ్వదావిరామ వినురవేమ. ఈ పద్యంలో వేమన చెప్పదలిచినది ఏమిటి అన్నారు. బొగ్గు పాలను శుభ్రం చేస్తుంది. హీనుడుకు చదువు రాదు. అవగుణాలున్నవాడు ఎన్నటికీ మారడు. చదువుకు గుణానికి సంబంధం లేదు అని ఇచ్చారు. అవగుణాలు ఉన్నవాడు ఎన్నటికీ మారడు అనేది ఆన్సర్. అండ్ పై పద్యంలో కవి హీనునితో దేనిని పోల్చాడు? పాలతో, సద్గుణరాశితో, బొగ్గుతో, మణితో అన్నారు. బొగ్గుతో పోల్చాడు. అండ్ పద్యంలో గల అలంకారం ఏమిటి? రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, దృష్టాంత అని ఇచ్చారు. దృష్టాంత అనేది కరెక్ట్ ఆన్సర్. హీనుడవ గుణంబు విడదీయగా, హీనుడవ గుణంబు విడదీయగా, హీనుడవు ప్లస్ అవగుణం, హీనుడవు ప్లస్ అవగుణము రెండవది. అండ్ క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు గుర్తించము అని ఇచ్చారు. ఒక మూషికము తన ధనము కోల్పోయి గదా తొంటి జవసత్వములు లీడిగా స్వజాతి సామ్యమును పొందెను, అర్ధపరిహీనమునకు నిరంతరము ఖేదము సంభవించును, నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వము ప్రాప్తించును, బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిదాగా నదీపూరములట్ల వినాశనము నొందును. మూషికము అంటే ఏమిటి అని ఇచ్చారు. మూషికము అంటే ఎలుక. పై పేరాను అనుసరించి మూషికము కోల్పోయినది ఏమిటి అని ఇచ్చారు. ఫస్ట్లోనే ఇచ్చారు మూషికము ధనమును కోల్పోయినది అని. సో ధనమును కోల్పోయినది. వచన కవితలకు సంబంధించి సరి అయిన సమాధానమును గుర్తించండి అని ఇచ్చారు. వస్తువు అభివ్యక్తి శిల్పము ఆధారముగా ప్రతిభావంతమైనవి గుర్తించబడతాయి అని ఇచ్చారు. ఇక్కడ రెండవది వర్ణన, వస్తువు, రసం ఆధారంగా గుర్తించబడతాయి అని ఇచ్చారు. ఏది కరెక్టు, ఏది రాంగ్ అని అడుగుతున్నారు. వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి అనేది కరెక్ట్ ఆన్సర్. వర్ణన, వస్తువు, రసం ఆధారంగా గుర్తించబడతాయి అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 1 ఏ సరి అయినది అనేది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సింహాసన ద్వాత్రింశిక కావ్యకర్త ఎవరు? కొరివి గోపరాజు. మంజీరా పాఠ్యభాగ విశేషాలకు సంబంధించి సరియైన సమాధానమును గుర్తించండి. పల్లెటూళ్ళను తల్లిలా, పట్టణాలకు చెల్లిగా ప్రేమించే నది మంజీరా నది. కుతుబ్ షా కట్టించిన హైదరాబాద్ నగరానికి మంచినీటిని ఇస్తుంది. ఎంత చల్లని దానివే నీవు మంజీరా, ఎంత తీయని దానివే నీవు. పంక్తులు ఈ పాఠ్యాంశంలోనివే. పైవన్నీ అని ఇచ్చారు. మొత్తం అన్నీ కూడా సరి అయిన సమాధానాలే. పైవన్నీ అనేది ఆన్సరు. గవ్వ అందాని లేదు, గడియ పురుసతు లేదు అనునది ఒక సామెత. జాతీయము పొడుపు కథ, శబ్ద పల్లవం అనిచ్చారు. సామెత. తిరిగి రానిది అను సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. గోడకేసిన సున్నము అనేది కరెక్ట్ ఆన్సర్. గోడకేసిన సున్నము అనేది కరెక్ట్ ఆన్సర్. పులి అను పద్యానికి పర్యాయ పదాలను తెలపండి. బీడముల, మూర్జలము, శార్దూల వ్రాగ్యము, మీనం మత్స్యము, శశం శరదం అనిచ్చారు. ఆన్సర్ శార్దూలం వాగ్రం. నిమిలిత లోచనుడు అనగా సరి అయిన అర్థాన్ని తెలుపము. నిమిలిత లోచనుడు అనగా సరి అయిన అర్థాన్ని తెలుపుము. మూసుకున్న కన్నులు కలవాడు అనేది కరెక్ట్ ఆన్సర్. వజ్రములకు గోలకొండ పుట్టినిల్లే గదా. వ్యవహార భాషా రూపమును గుర్తించండి. వజ్రములకు గోల్కొండ పుట్టిల్లే కదా అనేది ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. వజ్రముకు గోల్కొండ పుట్టినిల్లే కదా. సతాతాచరము సుర్నుతంబు కృపాయున్ సత్యంబులిన్ శీలమున్. ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది? మత్తేబము. క్షీరము అను పదానికి నానార్థము కానిది తులసి చెట్టు.
చేత్తో పారేసి నోటితో ఏరుకుంటారు. ఈ పొడుపు కథకు విడుపు అక్షరములు. కృపాణం అను పదానికి వృత్త్యర్థము గుర్తించండి. వ్యుత్పత్త్యార్థము దయను పోగొట్టునది కత్తి. ప్రాచీన కాలంలో నిందార్థములో వాడబడిన పదాలు నేడు గౌరవార్థాన్ని సంతరించుకోవడం అన్నది అర్థ సౌమ్యత. క్రింది వాటిలో నిషేధార్థక వాక్యాన్ని గుర్తించండి. నిషేధార్థక వాక్యము. నీటిని వృధా చేయవద్దు అనేది నిషేధార్థక వాక్యము. సత్యదూరము విగ్రహ వాక్యము. సమాసం పేరు తెలపండి. సత్యము వలన దూరము పంచమీ తత్పురుష సమాసము. కర్మణి వాక్యంలో కర్త మీద ఈ విభక్తి ప్రత్యయం చేరుతుంది. తృతీయ విభక్తి ప్రత్యయము. ఉసురొక్కటి అయి బొందులు వెసరొండుగా నుండు వల్వ వీడ్వకుడుకు చెలిమి పాఠ్యాంశంలో ఈ మాటలు పలికింది ఎవరు? దేవయాని. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం దీని యొక్క ముఖ్య లక్షణము. మంచి భావాలని పదునైన మాటలలో చెప్పడం దీని యొక్క ముఖ్య లక్షణం. సామెత. ధ్వని పరిణామంలో భాగంగా వర్ణగామం వర్ణాధిక్యము. ధ్వని పరిణామంలో భాగంగా వర్ణగామం. ఉచ్చారణలో ఏదో కొరత కలిగినట్లు భావించడం. ఇలాంటి ఆధిక్యత ఏర్పడుతుంది. అండ్ భాషా నైపుణ్య సాధనలో సరియైన వరుస క్రమము శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తాను విద్యార్థుల సముపార్జనను తానే అంచనా వేయడాన్ని ఏమని అంటారు? అంతర్గత మూల్య నిర్ధారణ. ఉపవాచక భాషా స్థాయి ఇలా ఉంటుంది. వాచక భాషా స్థాయికి తక్కువగా ఉంటుంది. ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయానికి సరియైన వాక్యాన్ని తొందరగా తేలికగా శాశ్వతమైన విషయ అవగాహనగా ఉపయోగపడుతుంది అని నిర్వచించిన వారు హుమాయూన్ కబీర్. ప్రధానోపాధ్యాయుని సలహాలు సూచనలు, నెలల వారీగా పాఠ్య విభజన, CCEకి సంబంధించిన వివరాలు ఉండే ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. ఇక్కడికి 30 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలో ఉంది. సో దయచేసి అందరూ చాలా బాగా కాన్సన్ట్రేట్గా చదవండి. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి మీరు చేయగలిగినంత ప్రయత్నాన్ని మీరు చేయండి. తర్వాత అది మీ లక్కు, దేవుడి దయకి వదిలేసేయండి. కానీ మీరు ఎంతవరకు అయితే ప్రయత్నించగలరో అంతవరకు మీ సామర్థ్యాల మేరకు, మీ శక్తి సామర్థ్యాల మేరకు మీరు ప్రయత్నించండి. తెలుగులో మనకి 30 మార్కులకి ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. 30 మార్కులకి ఎగ్జామ్ ఉంది తెలుగు సబ్జెక్ట్ నుంచి అంటే 30కి కనీసం ఒక 25 మార్కులు మనకి రావాలి. 25 మార్కులు ఈచ్ వన్ సబ్జెక్ట్ నుంచి 25 మార్కులు మనం రావాలని అనట్లేదు. ఓన్లీ తెలుగులో అండ్ సైకాలజీలో అండ్ మన మెథడాలజీలో వచ్చాయనుకోండి 25 అక్కడ మనకు ఓన్లీ 15 మార్క్స్ మాత్రమే లెస్ అవుతున్నాయి. అండ్ మనకి ఇంగ్లీషే మన మెథడాలజీ అనుకోండి, మనకి ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. లేదు అదర్వైజ్ మన మెథడాలజీకి సంబంధం లేకుండా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉంది, దాని మీద నాలెడ్జ్ లేదనుకోండి, అందులో మనం ఎంత వేసుకోవాలండి? 15 వేసుకుంటే సరిపోతుంది, హాఫ్కి హాఫ్. అండ్ ఇంకొకటి, మనం మెథడాలజీ చెప్పుకున్నాము, సైకాలజీ చెప్పుకున్నాము, అండ్ తెలుగు చెప్పుకున్నాము. ఇలా ఏ సబ్జెక్ట్ అయితే మనం వీక్ ఉన్నామో ఆ సబ్జెక్ట్ని కొంచెం తక్కువ మార్క్స్ వేసుకోండి. మన మెథడాలజీ మనకి 60 మార్క్స్కి వస్తే 60 మార్క్స్ మనం చేయగలమా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. అండ్ మాకు బయాలజీకి, నేను బయాలజీ నాకైతే అసలు 30 మార్క్స్ లెస్సేనండి. నేను ఒక 30 మార్క్స్ మొత్తంగా తీసి పక్కన పెట్టుకోవాలంటే బైలక్ ఏదన్నా 1 or 2 వస్తేనే మ్యాథమెటిక్స్ కంటెంట్ నాకు అస్సలు టచ్ లేదు. నేను నార్మల్గా కూడా అసలు ఇప్పటి వరకు చదివిన దాంట్లో కూడా నేను అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయడానికైతే ట్రై చేశాను కానీ మ్యాథమెటిక్స్ కంటెంట్ నేను అసలు టచ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నేను పిల్లల్ని చూసుకోవాలి. అత్తయ్య, మామయ్య, నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలు ఉన్నాం. 6గురిని, ఇంట్లో ఉన్న 6గురికి అన్నం, కూర, బట్టలు, గిన్నెలు, ఇలా నాకు మార్నింగ్ 5:30కి లెగిస్తే
మినిమం 9 వరకు నాకు ఇంట్లో వర్క్ సరిపోతుంది. అంటే చిన్న బాబులు కదా, ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళు ఏడిపిస్తూ ఉంటే వాళ్ళని ఊరుకోపెట్టుకుంటూ చదవడానికి నాకు అంత టైం అవుతుంది. అక్కడికి 9:30కి నా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వంట మొత్తం అన్ని పనులు అయిపోతాయి. అయిపోయిన తర్వాత నేను బుక్ తీస్తే పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళని ఊరుకోపెట్టుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుక్కుంటూ, మరి చిన్న బాబులు కదండి, అందులోనూ విలేజ్లో ఉన్నాము. ఏమన్నా పాములు లాంటివి వస్తే పిల్లల్ని వదిలేస్తే పక్కన కంచెలకి వెళ్ళి అలాగ వదిలేస్తే, సో అందుకోసం వాళ్ళు ఎటు ఆడితే అటు వాళ్ళ వెనకాల తిరుక్కుంటూ బుక్ చేతిలో పట్టుకొని చదువుతూ ఉంటాను. అప్పుడు ఏం జరుగుతుందంటే, తెలుగు చదువుతున్నాను అనుకోండి, నేను కాన్సన్ట్రేట్గా చదవగలుగుతాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇది తెలుసు. ఆన్సర్స్ మాత్రం నాకు ఇప్పుడు నేను చదువుతున్నది తెలుగు కంటెంట్ కాబట్టి ఓకే, ఇది ఇలా అని నేను అనాలిసిస్ చేసుకోగలుగుతాను. కానీ మ్యాథమెటిక్స్ కంటెంట్ నేను అలా తిరుక్కుంటూ చదవడం కుదురుతుందా? నాకు కుదరదు. దానికంటూ ఒక టైం కేటాయించాలి. మీరు చెప్తే ఓవర్ యాక్షన్ అనుకుంటారు కానండి, నాకు అస్సలు ఒక 10 నిమిషాలు నా పిల్లలు ఎవరు నాతో మాట్లాడకుండా నన్ను ఒక 10 నిమిషాలు నన్ను ఫ్రీగా వదిలేసింది ఓన్లీ నైట్ పడుకునేటప్పుడే కానీ మధ్యలో వదలరు. పిల్లలు పడుకోవడం కూడా డే టైం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకుంటారు అంతే. ఈ హాఫ్ అన్ అవర్ 1 అవర్ నేను ఎప్పుడన్నా కొంచెం అలా బుక్ తీద్దాము అనన్నా కుదరదు. ఎందుకంటే వాడు పడుకున్నంతసేపు వాడిని అలా కొడుతూ ఉంటేనే ఉంటారు. సో ఇంట్లో అందరి రెస్పాన్సిబిలిటీస్ చూసుకొని, ఇంట్లో వర్క్ చేసుకొని, పెద్ద వాకిలి అదంతా క్లీన్ చేసుకొని, ఆ చెత్త అంతా తీసి, టిఫిన్లు వేసి, చట్నీలు చేసి, అన్నాలు వండుకొని, కూరలు వండుకొని, ఇన్ని పనులు చేసుకుంటూ నేను మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేను. ఎందుకంటే దానికంటూ కూర్చుని ఉండాలి. ఒక బిట్ వచ్చింది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, దాని పుట్టు పూర్వత్రం అంతా తెలుసుకోవాలంటే ఈజీ బిట్ అయితే ఓకే, హార్డ్ బిట్ అయితే దాని మీద ఒక 5 మినిట్స్ ఆర్ ఒక 10 మినిట్స్ నేను కేటాయించాలి. నాకు ఒక బిట్టే అవుతుంది. మిగిలినవి అయితే నాకు 2-3 బిట్లు 4-5 బిట్లు అయిపోతాయి. సో దీనివల్ల నాకు లాస్ నేను మొత్తం తెలుసుకోవాలి. దాని నుంచి నాకు అసలు టచ్ లేదు, నాకు ఇబ్బంది అవుతుంది. సో నేను అందుకోసం అని చెప్పి అసలు నేను దాన్ని తీయలేదు. మీరు కూడా అంతే. మీరు చదవగలిగిన దాన్ని బాగా చదవండి. అసలు మీకు టచ్ లేని దాన్ని ఎలా వచ్చింది, అసలు క్వశ్చన్కి ఇది ఎలా వచ్చింది అనేది, సింక్ అయ్యేలాగా ఎలా వస్తుంది అనేది కొంచెం ఎనాలిసిస్ చేసుకోండి చాలు. ఒకవేళ మనం క్వాలిఫై అవ్వడానికి ఈజీ మార్క్స్ వస్తే ఏం పర్వాలేదు, ఈజీగా వస్తే క్వశ్చన్స్. హార్డ్ వచ్చినాయి అనుకోండి, మనం ఏదైతే కంటెంట్ ప్రిపేర్ అవ్వలేదో దాంట్లో పోయినా మిగిలిన వాటిలో మనకి బాగా రావాలి. అందుకోసం పర్టిక్యులర్గా టైం ఎంతో లేదు కాబట్టి, ఇంక ఎగ్జామ్ షెడ్యూల్లో రేపు ఎల్లుండి షెడ్యూల్స్ వచ్చిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఇంకా టైం ఉంది కాబట్టి బాగా చదవండి, బాగా రాయండి. థ్యాంక్ యూ.